అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్‌కాస్ట్‌తో మీ ముందుకి వచ్చేసాము. కావ్య, ఊహ అండ్ లిపి. అండ్ ఇది కూడా ఒక స్పెషల్ పాడ్‌కాస్ట్. ఎందుకంటే మా కజిన్ హరిణి కూడా జాయిన్ అవుతుంది. అండ్ ఇది మన వైపు నుంచి స్పెషల్ పాడ్‌కాస్ట్ అనే చెప్పుకోవాలి. బికాస్ ఈ 'సత్య' మూవీ గురించి శ్రవణ్ గారు అట్‌లీస్ట్ ఒక 100 టైమ్స్ అయినా అడిగి ఉంటారు. 'సత్య' మూవీ పైన పాడ్‌కాస్ట్ చేయమని చెప్పి. సో ఫైనల్లీ టైం కుదుర్చుకుని 'సత్య' మూవీని చూసి మేమందరము నలుగురము అండ్ కేవలం శ్రవణ్ గారి గురించే ఈ పాడ్కాస్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. సో ఈరోజు మేము చూస్ చేసుకున్న మూవీ పేరు 'సత్య'. ఈ మూవీ 1998లో రిలీజ్ అయింది. దీన్ని డైరెక్ట్ చేసింది రామ్ గోపాల్ వర్మ. అండ్ దీంట్లో యాక్ట్ చేసింది, యాక్చువల్లీ ఈ మూవీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ రెండు రామ్ గోపాల్ వర్మనే. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసింది జేడి చక్రవర్తి, ఊర్మిళ అండ్ మనోజ్ పాజ్పాయ్. సో ఫస్ట్ యాక్చువల్లీ లిపి నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ మూవీ ఎప్పుడు చూసా, ఎలా నచ్చింది? నేను యాక్చువల్లీ మూవీ ఇవాళే చూసాను అండ్ నాకు నచ్చింది చాలా బాగా. సో లిపి ముందెప్పుడు చూడలేదా ఈ మూవీని? 'సత్య' మూవీ నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. ఓకే. హరిణి? నేను రిలీజ్ అయినప్పుడు అప్పుడు చూసాను హిందీలో, అండ్ రీసెంట్ గా తెలుగులో చూసాను ఈ పాడ్కాస్ట్ గురించి. ఓకే. నాతో కలిసి చూసింది బేసికలీ. యా, రెండు లాంగ్వేజెస్ లో కలిసి చూసాం. యా, ఎగ్జాక్ట్లీ. సో నేను కూడా ఈ మూవీ ఇప్పటి వరకు చూడలేదు. ఓకే. హైని రెండు లాంగ్వేజెస్ లో కలిసి చూసామంటే హిందీలో ఇంకా తెలుగులో రెండిట్లో హిందీలో అంటే అప్పుడు రిలీజ్ అయినప్పుడు హిందీలో చూసాను. మొన్న కావ్యతో కలిసి నేను కావ్య తెలుగులో చూసాం. గాట్ ఇట్. ఓకే. కావ్య అక్క. యా, నేను కూడా లిపి లాగానే ఈ మూవీ గురించి ఎందుకు యాక్చువల్లీ ఏ ఇయర్ లో రిలీజ్ అయిందో నాకు తెలియదు. ఎందుకు 98 దిల్సేక్ ముందు తర్వాత దిల్సే తర్వాతే 97 అనుకుంటా. ఓకే. ఓకే. దీనికి సంబంధం ఏంటి? ఏమో నా గేజ్ అంతే, బిఫోర్ ఆఫ్టర్ లాగా. సో ఎనీవే, ఊహా అక్కకి మూవీస్ అన్ని బిఫోర్ దిల్సే ఆఫ్టర్ దిల్సే. ఊహా ఎగ్జాక్ట్లీ. ఓ రియల్లీ? సేమ్ ఇయర్ అనుకుంటా దిల్సే అండ్ ఇది, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్. ఎనీవే, ఈ మూవీ నేను కూడా అప్పటివరకు చూడలేదు. నేను పెద్ద ఫ్యాన్ అయినా కూడా రామ్ గోపాల్ వర్మకి ఎందుకో చూడలేదు అప్పుడు. థ్యాంక్స్ టు శ్రవణ్ గారు నేను ఇప్పుడే చూస్తాను. 1998లో రిలీజ్ అయింది దిల్సే. సేమ్ ఇయర్. ప్రాబబ్లీ నేను దిల్సేతో మెస్పరైజ్ అయిపోయి ఇంకా ఆ ఇయర్ లో ఏ సినిమా చూడలేదు అనుకుంటా. సో నాకు చాలా నచ్చింది సినిమా. ఫస్ట్ టైం చూస్తాను, చాలా మంచి సినిమా. సో నాకు కూడా చాలా నచ్చింది. అదే టిపికల్ రామ్ గోపాల్ వర్మ మూవీ. నేను తర్వాత కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా చెప్తాను, బట్ టిపికల్ రామ్ గోపాల్ వర్మ మూవీ. ఓకే. సో నేను చెప్తాను, నేను కూడా ఈ మూవీ ఎప్పుడు చూడలేదు. ఫర్ సమ్ రీజన్ డిట్టో కావే చెప్పినట్టు నాకు రామ్ గోపాల్ వర్మ చాలా ఇష్టము. నేను రామ్ గోపాల్ వర్మ మూవీస్ అన్ని చూస్తూ ఉంటాను. అప్పల్ రాజు కథా స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్ రాజు వరకు అన్ని మూవీస్ చూసాను నేను రామ్ గోపాల్ వర్మది. ఫర్ సమ్ రీజన్ 'సత్య' మూవీ నేను మిస్ అయ్యాను. బికాస్ ఇది ఫస్ట్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇది హిందీ మూవీ, హిందీ రిలీజ్ అయింది. యా, సో నేను చిన్నప్పుడు హిందీ మూవీస్ చూసేది కాదు, మా అమ్మ ఇచ్చేది కాదు. డబ్బింగ్ అయి ఉంటుంది అంతే. నేను అదే డబ్బింగ్ అయి ఉంటుంది. హిందీ తీసారు, తెలుగులో డబ్ చేశారు అంతే. కానీ డబ్బింగ్ మూవీ తెలుగులో మూవీలో సారీ థియేటర్ లో రిలీజ్ అయిందో లేదో నాకు గుర్తులేదు. రిలీజ్ అయ్యి ఉంటుందో. మేబీ ఐఎమ్ ప్రిటీ ష్యూర్ రిలీజ్ అయి ఉంటుంది. ఎందుకంటే జేడి చక్రవర్తి తెలుగు అయినా, ప్లస్ రామ్ గోపాల్ వర్మ హీ వాంట్స్ టు మేక్ మనీ, యాజ్ మచ్ మనీ యాజ్ పాసిబుల్ కదా. సో తెలుగులో కూడా రిలీజ్ చేసి ఉంటారు. ఓకే. బట్ ఫర్ సమ్ రీజన్ నేను ఈ మూవీ చూడలేదు. ఎందుకు చూడలేదో తెలియలేదు. బట్ నేను నిన్న మొన్న ఈ రోజు కలిసి చూసాను. చాలా నచ్చింది నాకు. 3 రోజులు చూసా. ఓకే. మనం కూడా మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫినిష్ చేస్తాం, మధ్యలో బ్రేక్ తీసుకుని. నేను ఈవినింగ్ ఆఫీస్ తర్వాత చూసాను అనమాట. బట్ నాకు కూడా చాలా నచ్చింది. యాక్చువల్లీ నేను వెయిట్ చేశాను, లాస్ట్ ఈ రోజు ఎండింగ్ కోసం వెయిట్ చేశాను అనమాట. సో నాకు చాలా నచ్చింది. నాకు అప్పుడు నచ్చింది, ఇప్పుడు చూస్తే కూడా మళ్ళీ కొత్తగా అనిపించింది. లైక్ లాంగ్ బ్యాక్ చూడటం కదా, సో మళ్ళీ కొత్తగా అనిపించింది. బి ఆనెస్ట్, అది రామ్ గోపాల్ వర్మ మూవీస్ లో ఒక బ్యూటీ. లైక్ అవన్నీ టైమ్లెస్ మూవీస్ లాగా అనిపిస్తుంది. ఇలా అవుట్డేటెడ్ మూవీస్ లాగా అనిపించదు డెఫినెట్ గా. కాదు, రామ్ గోపాల్ వర్మ ఎలా అంటే ఏ మూవీ చేసినా అది కల్ట్ మూవీ అయిపోతుంది. ఇదొక మూవీ కల్ట్ మూవీ. దాని తర్వాత ఇప్పుడు థ్రిల్లర్ మూవీ అంటే ఆబ్వియస్లీ అందరు రాత్ అంటారు. రాత్రి దెయ్యం ఇష్టం.
దయ్యం తెలుగు నాకు కూడా. కాన్ కూడా బాగుంటుంది కోన్ ఒకటి, కోన్ ఒకటి, ఇలాంటి మూవీస్ అన్ని రామ్ గోపాల్ వర్మ చాలా మంచి ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ అన్నమాట. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను కాన్ చూడలే ఇప్పటి వరకు. ఓ కాన్ అక్క యాక్చువల్లీ నువ్వు అక్క నువ్వు చూసావు అక్క? చూడలేదు. నువ్వు చూస్తే గుర్తుపడతావు. నువ్వు నేను కలిసి నీ నేను ఆర్లీ స్ట్రీట్ అపార్ట్మెంట్ లో నువ్వు నేను కలిసి చూసాం. సీన్ చూసినట్లు గుర్తు కానీ నాకు ఫుల్ చూసినట్లు గుర్తులేదు. కాదు ఓకే కాదు, సమ్మర్ హాలిడేస్ నువ్వు నేను కలిసి చూసాం. ఓకే ఓకే 2013 ఆర్లీ స్ట్రీట్. మళ్ళీ చూద్దాం ఒకసారి. యా అది కూడా చేద్దాము పాడ్కాస్ట్, చాలా బాగుంటుంది కాన్ మూవీ. Yeah, చాలా బాగుంటుంది. నా పాయింట్ ఏంటంటే ఇలాంటి కాన్ మూవీ ఇలాంటి, బికాస్ హిందీలో రొమాంటిక్ మూవీస్ ఇలాంటి దిల్ సే మూవీ ఇలాంటి వాట్ ఎవర్ జాన్రా ఉన్న టైంలో ఫస్ట్ టైం ఇలాంటి ఏమన్నా ఫస్ట్ టైం ఇలాంటి అండర్ వరల్డ్ కి కలిసిన అండర్ వరల్డ్ కి రిలేటెడ్ మూవీ ఇలాంటిది ఫస్ట్ మూవీ ఎవర్ హిందీలో. అప్పటిదాకా ఏ మూవీ రాలేదన్నమాట. వెయిట్ సెకండ్, ఇది ఫస్ట్. ఓకే, రామ్ గోపాల్ వర్మ మూవీస్ ఎలా ఉంటాయి అంటే ఒక 4-5 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏమో ఓకే మల్టిపుల్ క్లాసిఫికేషన్స్, 4-5 కాదు. ఒకటేమో ఇలాగ దయ్యం థీమ్ మూవీస్, సిమిలర్ దయ్యం స్టోరీస్ ఉంటాయి. తర్వాత గాడ్ ఫాదర్, సత్య, ఇంకా కంపెనీ, ఇంకా గోవింద గోవింద గోవింద, అదే అమితాబ్ బచ్చన్ మూవీ ఉంటుంది చూడు, సర్కార్. సర్కార్, ఆ టైప్ ఆఫ్ మూవీ ఒకటి ఉంటుంది. తర్వాత ఇంకొక టైప్ ఆఫ్ మూవీ ఎట్లా అంటే చేజింగ్ టైప్ ఆఫ్ మూవీ ఉంటుంది. హీరో హీరోయిన్ ఇంట్లో వెళ్ళిపోతారు, లేకపోతే పారిపోతారు, వాళ్ళందరూ చేజ్ చేస్తుంటారు. అనుకోకుండా ఒక రోజు, క్షణక్షణం అనగనగా ఒక రోజు, క్షణక్షణం ఉంటుంది. తర్వాత ఒక దౌడ్ అని ఉంటుంది. అనగనగా ఒక రోజు ఇంకొకటి ఉంది రవితేజ, ఇంకా లిపి చూపించింది ఒక మూవీ లక్ష్మీ మంచు, అది కూడా కొంచెం ఇలానే చేజింగ్ టైప్ ఆఫ్ మూవీ. పార్కోరు బట్ చేసింగ్ ఉంటుంది. ఇంకా ఫోర్త్ టైప్ ఆఫ్ మూవీ ఎట్లా అంటే ఇలా సేమ్ స్టోరీ లిపి అనగనగా ఒక రోజుకా కాదు, దొంగల్ ముఠ అండ్ అన్నగనగా ఒక రోజు కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి, చాలా సిమిలారిటీస్. అండ్ లాస్ట్ ఫోర్త్ ఏంటంటే మూవీ స్టార్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మూవీ ఇంట్రెస్ట్ ఉంటుంది, రంగీలా, ఇంకొక మూవీ ఉంటుంది కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అదొకటి, ఇంకా ఆఫ్తాబ్ శివదాస్ అని, ఇంకా ఊర్మిళ ఒక మూవీ ఉంటుంది, ఊర్మిళ హీరోయిన్, ఇలాగా మూవీస్ రిలేటెడ్, మూవీ స్టార్ రిలేటెడ్ మూవీస్ అని నా ఒపీనియన్. సో ఇది నేను అతను దాని తర్వాత ఇంకొక జానరా ఉంది ఏంటంటే అది రియల్ స్టోరీ అన్నమాట. ఒకటి కిల్లింగ్ వీరప్పన్ స్టోరీ, ఇంకొకటి ఎన్టీఆర్ది, చంద్రబాబు నాయుడుది ఇప్పుడు వస్తుంది జగన్ రిలేటెడ్. దాని తర్వాత పవన్ కళ్యాణ్ పవనిజం ఏదో అలాంటి ఏదో మూవీ. దాని తర్వాత ఈ ముంబై అటాక్స్ చూసారు, 26/11 అదొక ముంబై అటాక్స్. అదే అక్క వాళ్ళందరూ పాకిస్తాన్ నుంచి వచ్చి అటాక్స్ చేస్తారు కదా, తాజ్ మహల్ హోటల్ బాంబే, తాజ్ హోటల్. సో అటాక్ గురించి రియల్ ఇన్స్పైర్ అయ్యి నిజం డాక్యుమెంటరీ లాగా మూవీ తీశారు. సో ఇవన్నీ రామ్ గోపాల్ వర్మ. బట్ ఈ సత్య మూవీ ఒక కల్ట్ మూవీ అయింది, బికాస్ అప్పటిదాకా ఇలాంటి మూవీ రాలేదు హిందీలో. బట్ ఇది ఫస్ట్ టైం ఇలా చాలా రా మూవీ అనమాట. ఈ మూవీ నేను చూసాను, ఇప్పటికీ కూడా చాలా రాగా అనిపిస్తుంది. చాలా రియలిస్టిక్ మూవీ. మెయిన్ మనోజ్ బాజ్పేయి చూస్తేనే కొంచెం రియలిస్టిక్, ఎలాగా ఒక రస్టిక్ ఎక్స్ట్రోవర్ట్ అలా ఉంటారేమో నిజంగా. యాక్చువల్లీ వీటిలో బిందాస్ ఉంటారు అన్నట్టు. బట్ ఆల్సో హన్నీ వాళ్ళు ఎలా ఉంటుంది, జుట్టు ఇలా గిరిగిరి రింగులు ఇలా గడ్డము, అన్కెంప్ట్ గా ఒక రా అపీల్, అంటే వాళ్ళకి మంచిగా రెడీ అవుదామనో అలాంటి గ్రూమింగ్ లేదు. ఎగ్జాక్ట్లీ. నాకు కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. స్టార్టింగ్ లో కల్లుమామ లీడర్ అనుకున్నా ఆ గ్రూప్ కి, తర్వాత అర్థమైంది నాకు మనోజ్ బాజ్పేయి లీడర్, కల్లుమామ లీడర్ అనుకున్నా. చెప్పనా, నాకు కల్లుమామ అంటే ఎందుకు కళ్యాణ్ గుర్తొచ్చాడు. అతని పేరా లేకపోతే అతని క్యారెక్టరా? పేరు కల్లు అని పిలుస్తారు కదా కొంతమంది, అందుకే. సో నువ్వు చెప్పినట్లు అందులో చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ఇందులో ఊర్మిళ మతోండ్కర్ కూడా చాలా రియలిస్టిక్ గా ఇలాగ ఒక చాలా సింపుల్, కంప్లీట్లీ డిఫరెంట్. ఇంతవరకు ఇట్లాంటి రోల్ చేసినట్లేదు, కంప్లీట్లీ గ్లామర్ లేదు. ఊర్మిళ అంటే
నీకు రంగీలాలో యా ఈరే ఒకటే exactly. గుర్తొస్తుంది, పొట్టి డ్రెస్ అవును. వేసుకుని. ఈ Yeah. మూవీలో చీరలు కట్టుకుంటూ ఉంటుంది కదా మొత్తం మూవీ. చాలా చీర కట్టుకుంటుంది, simple girl. జడేసుకుంటుంది, బొట్టు పెట్టుకుంటుంది, చాలా సింపుల్ గా ఉంటుంది కానీ బాగుంటుంది. ద గర్ల్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ కంప్లీట్ గా. Yeah. ఆ అమ్మాయికి మీరు తెలుగులో చూసారు కాబట్టి డబ్బింగ్ భానుప్రియ తెలుగులో. Yeah. అవును విన్నాం, అదొక నెగటివ్. అస్సలు బాగా చెప్పలేదు. ఓకే. నాకు అది నచ్చలేదు డబ్బింగ్, భానుప్రియ డబ్బింగ్. ఆ కళ్ళు మామకి డబ్బింగ్ Nursing. ఉత్తేజ్ Nursing నర్సింగ్. నర్సింగ్. ఇంకొక ఇంకో క్యారెక్టర్ ఇంకొకరు ఉంటాడు, అతనికి ఉత్తేజ్. అవునవును. Yeah. ఇంకా స్టార్టింగ్ మూవీలో ఇంట్రొడక్షన్ సీన్ అది శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి కదా. సిరిమల సీతారామ శాస్త్రి. అవును, Yeah. స్టార్టింగ్ ఆ మోనోలాగ్ అదంతా వస్తుంది కదా, డైలాగ్ అదంతా. అవునా, నేను ఇంకా తనిఖీలు పడినాయి అనుకున్నా. లేదు కొంచెం లేదు. కొంత అలానే ఉంటుంది. నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను కానీ హరిని చెప్పింది ఇది శ్రీవెన్నెల సీతారామ శ్రీవెన్నెల, శాస్త్రి కదా అంటే శ్రీవెన్నెల అవునా, సీతారామ నేను ఇంకా తనిఖీలు పడినాయి అనుకున్నానే. ఎండింగ్ లో కూడా వస్తుంది కదా మిడిల్ లో, లైక్ మిడిల్ లో వచ్చేది కూడా ఆయనే సిరివెన్నెలే. ఓకే ఓకే. నాకు రామ్ గోపాల్ వర్మకి శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి అంటే చాలా ఇష్టం. చాలా అతని ఇష్టం. సాంగ్స్ అన్ని ఆయనతోటే రాయించుకునే వాడి దగ్గర ఉండి, సో అలాగే ఇష్టం. ఇలా రామ్ గోపాల్ వర్మ గ్యాంగ్ ఉంటారు, ఎవరంటే ఉత్తేజ్, నరసింగ్. Correct. Yeah. ఉత్తేజ్, నర్సింగ్, జేడి చక్రవర్తి, మనోజ్ బాజ్పాయ్, పరేష్ రావల్, జీవా బెనర్జీ, జీవా, ఇతను జడి చక్రవర్తి, జడి, ఊర్మిళ. చెప్పాను ఊర్మిళ. సో వీళ్ళందరూ ఆర్జీవి జనరల్ కాస్ట్ అన్నమాట. అవును. ఇంకా కోట శ్రీనివాసరావు ఉంటాడు జనరల్లీ, కాకపోతే హిందీ సినిమా పెట్టలేదు అనుకుంటాను, బట్ సర్కార్ లో ఉంటాడు. సర్కార్ లో ఉన్నాడు. యా ఎగ్జాక్ట్లీ కరెక్ట్. వీళ్ళు టిపికల్ ఆర్జీవి ట్రూప్, అవును. యా కాకపోతే క్లాసిక్ ట్రూప్, మంచి కాంబినేషన్ వాళ్ళ ట్రూప్. యా మనోజ్ బాజ్పాయికి ఇది ఒక బ్రేక్ త్రూ, లైక్ ఒక ఫుల్ క్యారెక్టర్ ఉన్న సినిమా. అంతకు ముందు lead role రోల్స్ చేశాడు. ఇది అదే అడగబోతున్నాను, ఫస్ట్ మూవీ కాదా? ఫస్ట్ మూవీ కాదు, మిగిలిన వాటిలో చిన్న ఫస్ట్ చిన్న roles లీడ్ రోల్ ఉండేవి. మూవీ, కొంచెం కైండ్ ఆఫ్ First lead లీడ్ రోల్ role, కదా. yeah. జేడి చక్రవర్తి, మనోజ్ బాజ్పాయ్ ఇద్దరు పేరు మనోజ్ చెప్పాను బాజ్పాయ్, అందుకే. అవును. ఆల్మోస్ట్ ప్యారలల్స్ ఇద్దరు. జేడి చక్రవర్తి ఫస్ట్ హిందీ మూవీ. యాక్చువల్లీ ఒక ఇంటర్వ్యూలో చూసాను, చాలా స్టైల్ కొట్టాడు పెద్ద. ఆ ఇంటర్వ్యూస్ లో స్టైల్ ఏం కొట్టాడంటే సత్య మూవీ చేస్తుంటే గ్రేటెస్ట్ షారుఖ్ మూవీ, ఖాన్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీస్. కాదు, షారుఖ్ ఖాన్ కాదు అక్కడ ఫినిష్ చేయండి. షారుఖ్ ఖాన్ పక్కన ఏదో చేస్తున్నట్ట, వచ్చాడట, సెట్ ఉంది కదా పక్కన అని చెప్పి వచ్చి చూసి ఇతను యాక్టింగ్ చూసి అసలు షేక్ హ్యాండ్ ఇచ్చి ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నారండి అనుకుంటూ మెచ్చుకుని వెళ్ళిపోయాడట షారుఖ్ ఖాన్ జేడి చక్రవర్తిని. నేను ఇది చూడలేదే ఈ interview. ఏ ఇంటర్వ్యూ చూసినా నాకు గుర్తులేదు కానీ కాదు షారుఖ్ ఖాన్ ఏదో వచ్చి చెప్పాడట. appreciate చేశాడట. కాదు అంజలి ఓపెన్ హార్ట్ విత్ డైలాగ్ విత్ కాదు ఆర్కేనా? దిల్సే విత్ అంజలి. ఓకే. దిల్సే విత్ అంజలిలో షారుఖ్ ఖాన్ చెప్పాడట, నేను ఈ మూవీ చేస్తుంటే చాలా కాదు డిస్ట్రాయ్ clarification. చేసేదాన్ని. కాదు 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 దిల్సే విత్ అంజలిలో జేడి చక్రవర్తి చెప్పాడు. ఎగ్జాక్ట్లీ చెప్పాడుకి షారుఖ్ ఖాన్ చెప్పాట, నువ్వు తప్ప ఇంకెవ్వరు యాక్ట్ చేయలేరు, నేను యాక్ట్ చేసి ఉంటే నీ అంత బాగా యాక్ట్ చేసి ఉండేవాడిని కాదు ఈ మూవీలో, ఈ మూవీ చాలా నాశనం అయిపోయేది నన్ను హీరోగా పెట్టి చేస్తే చెప్పి అలా ఏదో చెప్పాడట. ఆనెస్ట్ గా యాక్చువల్లీ సినిమా మొత్తం ఒకటే స్ట్రైట్ ఫేస్ ఉంటుంది, అంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఉండవు. ఎక్స్ప్రెషన్స్ ఉండదు. అండ్ యా ఎమోషన్ ఏంటి అనేది తెలియదు కొన్ని చోట్ల, ఆనెస్ట్ గా చెప్పాలంటే. అవును, కొంచెం బ్లాంక్ ఫేస్ ఉంటుంది. మేబీ అట్లా ఉంటారేమో వాళ్ళు, మరి మాకు ఐడియా లేదు కానీ. బట్ యా అంటే జేడి చక్రవర్తి హరిణి ఆప్టిమిజం అమేజింగ్. అలా ఉంటారు వాళ్ళు, మనకు తెలీదు. మనకి రియల్ గా వాళ్ళు ఎట్లా ఉంటారు మనకు తెలియదు కదా. బ్యాక్ బోన్ కూడా లేదు. కాదు హైని, ఆ అబ్బాయి ముంబైకి వచ్చింది ఈ అండర్ వరల్డ్ లో జాయిన్ అవ్వడానికి కాదు, ఒక డాన్స్ బార్ లో చేరుతాడు. బట్ అలా ఏదో ఎవాల్వ్ అయిపోయి ఇంకా యూనో జైల్లో అబ్బాయిని మీట్ అయ్యి అబ్బాయితో కొట్లాడి ఎట్సెట్రా ఎట్సెట్రా ఈ ప్రొఫెషన్ కి వెళ్తాడు. బట్ ఈ ప్రొఫెషన్ మూలంగా రాడు బాంబేకి. సో కానీ బ్యాక్ టు జేడి చక్రవర్తి యాక్టింగ్ నేను ఒప్పుకుంటా, బానే చేస్తాడు, కాకపోతే ఇంకా బాగా చేయొచ్చేమో అనిపిస్తుంది. ఏమో నాకు బాగానే చేసినట్టు అనిపించింది. ఒక్క క్లైమాక్స్ లో తప్ప యాజ్ సచ్ ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఎమోషన్స్. మేబీ రామ్ గోపాల్ వర్మ అలా చెప్పాడేమో, నువ్వు ఇలా స్థిత ప్రజ్ఞతగా ఉండాలి అని. అంటే లిపి యాక్చువల్లీ నాకు సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నాను. ఎంత ఎమోషన్స్ ఉంటాయంటే జేడి చక్రవర్తిలో, అతని ఏమంటారు ఇంటర్వ్యూస్ చూస్తే అర్థమవుతుంది. అలాంటి జేడి చక్రవర్తిని ఇలా స్ట్రైట్ ఫేస్ గా సీరియస్ రోల్ లో చేపించాడు అంటేనే ఒక గ్రేట్ థింగ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అప్పటికి ఇంకా పిచ్చి పైత్యం ముదరలేదేమో నా డౌట్.
అక్క ఇలాంటి వాళ్ళందరూ పుట్టుకతోనే అలా ఉంటారక్క. మనకు అనిపించదు. ఇంటర్వ్యూస్ లేకుండా, మీడియా లేకుండా, సోషల్ మీడియా లేకుండా అప్పుడు మనకు తెలీదు. ఓకే. ఓకే ఇట. ఏమో అంటే మనకు తెలియదని చెప్పావు కదా నువ్వు. సో యా మేబీ తెలియదేమో మనకి. బికాస్ ఎప్పుడు ఇలానే ఉన్నాడేమో, అందుకనే కొంచెము రామ్ గోపాల్ వర్మ లాగానే డైలాగ్స్ ఐ మీన్ ఇంటర్వ్యూస్ లో కొంచెం రియాక్ట్ అవుతూ ఉంటాడు జేడి చక్రవర్తి. మేబీ అదే నీతో ఇమిటేట్ చేస్తున్నాడేమో. ఏం చెప్తున్నావు లిపి? అదే ఏకీభవిస్తుంది అంటున్నా అంతే. అంటే అగ్రీయింగ్ విత్ యూ అని. ఓకే. ఓకే. అండ్ నెక్స్ట్ కొంచెము క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ శివ మూవీలో కూడా నాగార్జున చాలా స్ట్రైట్ ఫేస్ సీరియస్ ఉంటాడు మొత్తం, ఎక్కువ ఇలా గంభీరంగా ఉండే క్యారెక్టర్. ఇది కూడా కొంచెం అలానే. సో నేను యాక్చువల్లీ ఈరోజే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ రామ్ గోపాల్ వర్మ పాడ్కాస్ట్ వింటున్నాను అనమాట. సో దాంట్లో బ్రూస్లీ అనే పాడ్కాస్ట్ పైన వింటున్నాను. సో రామ్ గోపాల్ వర్మకి కొంతమంది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అతని లైఫ్లో. ఒకటి బ్రూస్లీ, అయన్ ర్యాండ్ ఇలాంటి వాళ్ళు ఎవరో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో బ్రూస్లీ ఎంటర్ ద డ్రాగన్ మూవీలో మీరు చూసారో లేదో, దాంట్లో ఆ బ్రూస్లీ ఎక్కడి నుంచో వస్తాడు. సో అదే ఈ సత్య మూవీలో కూడా జేడి చక్రవర్తి ఎక్కడి నుంచో ముంబైకి వస్తాడు. నాగార్జున అదే సినిమాలో శివ మూవీలో కూడా నాగార్జున ఎక్కడి నుంచో వస్తాడు. సో అండ్ ఐ థింక్ చాలా బ్రూస్లీని ఎంటర్ ద డ్రాగన్ మూవీని కన్సిడర్ చేసి సత్య మూవీ అండ్ ఇంకా శివ మూవీ చేస్తానని చెప్పాడు. సో మేబీ స్ట్రైట్ ఫేస్ అదంతా ఎంటర్ ద డ్రాగన్ ఇన్ఫ్లుయెన్స్ తోటి అనుకుంటా. సర్కార్ ఇలా కూడా. అండ్ రామ్ గోపాల్ వర్మకి వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్ యాక్టర్స్ ఈజ్ అమితాబ్ బచ్చన్, అందుకని సర్కార్ తీశారు అమితాబ్ బచ్చన్ తోటి. బట్ ఇందులో ఓవరాల్ లైక్ అందరి యాక్టింగ్ చాలా బాగుంటుంది. మనకు చూస్తుంటే మనము ఇంకొక సినారియోకి ట్రాన్స్పోర్ట్ అయిపోతాం. అందరు చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. ఉర్మిళ కానీ, ఆ రౌడీస్ అందరు కానీ, ఐ మీన్ మాఫియా గ్రూప్ అందరు కానీ, వాళ్ళు యాక్చువల్లీ చాలా కట్ థ్రోట్ పీపుల్, బిజినెస్ పీపుల్, కాకపోతే వాళ్ళొక ఫ్యామిలీ లాగా ఉంటారు. ఒక కట్ థ్రోట్ పీపుల్ కానీ ఫ్యామిలీ లాగా ఉంటారు. సో అది వాళ్ళలో వాళ్ళు పార్టీ చేసుకుంటారు, ఒకరిపైన ఒకరు జోకులు వేసుకుంటారు, ఒకరిపైన ఒకరు టేక్ కేర్ చేసుకుంటారు, పెళ్లికి కూడా వెళ్తారు. సో మనోజ్ బాజ్పేయి కూడా చాలా డాన్, చాలా లీడర్, కానీ వాళ్ళ వైఫ్ ముందు కొంచెము యూనో నార్మల్ పర్సన్ లాగా. నాకు మనోజ్ బాజ్పేయి అందరికంటే నాకు మనోజ్ బాజ్పేయి యాక్టింగ్ మాత్రం చాలా నచ్చింది. ఐ అగ్రీ. నంబర్ 1 రేటింగ్ చేయాలంటే మూవీ మొత్తంలో మనోజ్ బాజ్పేయి హైలైట్. ఆఫ్ కోర్స్ తనకి అవార్డు కూడా వచ్చింది ఈ మూవీకి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో. చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. చాలా అండర్ రేటెడ్ యాక్టర్. మరి మళ్ళీ అండర్ రేటెడ్ కాదు, హైడీ నువ్వే చెప్పాలి. నువ్వే అండర్ రేటెడ్, ఎక్కువ ఆపర్చునిటీస్ లేదు. బట్ డెఫినెట్లీ అవార్డ్స్ వరకు చూసుకుంటే నువ్వు డెఫినెట్లీ ఒక అవార్డ్ ఇచ్చే పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగే ఒక యాక్టర్ తనే ఇప్పుడున్న వాళ్ళలో. ఐ మీన్ అట్లీస్ట్. బట్ ఆపర్చునిటీస్ వరుసగా ఓకే బానే ఉన్నాయి. యాక్చువల్లీ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తీసుకున్నా నువ్వు, అవన్నీ తీసుకున్నా, లైక్ చాలానే ఉన్నాయి. ఐ మీన్ హీ ఈజ్ మోస్ట్ అవుట్ ఆఫ్ యాక్టర్ యాక్చువల్లీ ఇప్పుడు చూసుకుంటే మనం. సో తన ఐ మీన్ గ్రాఫ్ ఇస్ గుడ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఓకే, నేను కాన్ చూసినప్పటి నుంచి మనోజ్ బాజ్పేయి ఫ్యాన్. లిపి నువ్వు నేను లిపి కాన్ మూవీ చూసినప్పటి నుంచి నేను అమితాబ్ బచ్చన్ ని కాన్ మూవీ కూడా మనోజ్ బాజ్పేయి యాక్టింగ్ బాగుంటుంది ఆ మూవీలో కూడా. మేబీ నువ్వు హ్యూస్టన్ కి వచ్చే కమ్లో మనం ఇలాంటి మూవీస్ చూడాలి. మన కల్ట్ మూవీస్ ఉంటాయి చూడు, గోవింద గోవింద, కాన్, ఇలాంటి మూవీస్, కల్ట్ మూవీస్ అని చూడాలి కలిసి. నాకు మొన్న సినిమా చూసినప్పుడు లైక్ నాకు అనిపించింది ఏంటంటే లైక్ ఆర్జీవి ఏమైపోయాడు అని. అంత మంచి స్టోరీ టెల్లింగ్, అసలు ఒక్క డల్ మూమెంట్ అనేది ఉండదు సినిమాలో. ఆ కంప్లీట్ నరేటివ్ అండ్ లైక్ యూనో అంత ప్రాపర్ గా ఉన్నది. లైక్ అలాంటిది సడన్ గా ఎందుకు ఇట్లా చేంజ్ అయిపోయింది ఆయన ఇది అనేసి అనిపిస్తుంది. నేను రీసెంట్ గా మూవీస్ చూడలేదు, సో అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ నాకు తెలియదు. ఇట్లాంటివే తీస్తున్నాడు యాక్చువల్లీ. ఊహ చెప్పినట్టు లైక్ మేబీ పొలిటికల్ ప్యారడీస్ లాగానో లేకపోతే స్పూఫ్స్ లాగానో అట్లానే వస్తున్నాయి. కానీ ఈ టైప్ అంటే ఎంత మంచి స్టోరీ టెల్లింగ్ అసలు యాక్చువల్లీ ఆ నరేషన్ చూసుకుంటే. లైక్ సో వేర్ ఈస్ హీ అన్నట్టు అనిపిస్తుంది. మిస్సింగ్ దట్ ఆర్జీవి అన్నట్టు.
నో సో ట్రూ. మేము యాక్చువల్లీ ఇదే పాయింట్ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పుడు కూడా అనుకున్నాము. ఓకే. లైక్ ఎక్కడ రామ్ గోపాల్ వర్మ అసలు ఎలా ఇలాంటి మూవీస్ ఏం రావట్లేదు అని చెప్పి. ఏమో మరి ఫ్యూచర్ లో ఏమైనా కంబ్యాక్ ఇస్తారో ఎవరో తెలీదు. కొంచెం యా రీసెంట్ లో కొంచెం బెటర్ మూవీ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్ రాజు. దుంగుల పుట్ట కూడా బాగానే ఉంటుంది. ఆ సినిమా చూడలేదు నేను యాక్చువల్లీ. యా చూడు బాగుంటుంది, నిజంగా బాగుంటుంది. బట్ బ్యాక్ టు దిస్ మూవీ, ఈ మూవీలో అసలు ఎక్కువ ఎలా అంటే జోక్స్ ఉండవు, కాకపోతే ఉన్న కొన్ని జోక్స్ చాలా బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పు. యా చెప్పండి. చెప్పు. అంటే చూడు ఉత్తేజ్ డైలాగ్ చెప్పే అతను ఉంటాడు చూడు, అతను గ్రూప్ లో జోకర్ లాగా అందరికి మధ్య మధ్య జోక్స్ చెప్తూ ఉంటాడు. అతను ఒక లైఫ్ ఆఫ్ ద పార్టీ టైప్. అవును. అంటే లైక్ అందరూ కూర్చొని కాన్వర్సేషన్ చేసినప్పుడు అప్పుడున్న వన్ లైనర్స్ ఉంటాయి కదా విత్ ఇన్ ద గ్రూప్, అలాంటివే తప్ప లైక్ ఒక కామెడీ కోసం అని కొన్ని scenes పెట్టి అట్లా లేదు. కామెడీ సీన్ ఏం నచ్చిందంటే వాళ్ళందరూ లిపి విను వాళ్ళందరూ రెస్టారెంట్ కి వెళ్తారు కదా, మనోజ్ బాజ్పేయి వాళ్ళ వైఫ్ ఇంకా జేడి చక్రవర్తి ఊర్మిళ వెళ్తే జురాసిక్ పార్క్ మూవీ చూస్తారు. కానీ జురాసిక్ పార్క్ అనకుండా ఏదో అంటాడు, జంతారా పార్క్ ఏదో అంటాడు, జిజామటా పార్క్ అంటే వాళ్ళ వైఫ్ కూడా అంటే ఇలా ఏదో చెప్తూ ఉంటుంది. కాదు ఒక బల్లి మూవీ మూవీ చూసామంటాడు. ఆ సీన్ ఆ జోక్ నాకు చాలా నచ్చింది. ఒకటి వాళ్ళ ఇలిటరసీ తర్వాత ఇన్నోసెన్స్ అది కూడా ఒక యాంగిల్ వస్తుంది అనమాట. లైక్ యూనో ఇంత రా ఇట్లా ఉన్నా కూడా దే హ్యావ్ అనదర్ యాంగిల్ అన్నట్టు. వాళ్ళకి పాపం మంచిగా లిటరసీ ఎడ్యుకేషన్ లేదు వాళ్ళకి. లేదు. కాదు హరిని మళ్ళీ భలే ప్రొఫెసర్ అనిపించుకున్నావు హరిని, మంచిగా నీ సైకలాజికల్ ఎవాల్యుయేషన్ తోటి. అంటే ఆ పోలీస్ కూడా అంటాడు కదా ఆ సినిమాలో, వీళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, మనము ఎడ్యుకేట్ చేద్దాము దాని తర్వాత నార్మల్ అయిపోతారా అని చెప్తారు. పోలీస్ అగ్రీ చేయడు. అండ్ వాళ్ళ వైఫ్ కూడా చాలా పెద్ద యాక్ట్రెస్ ఇప్పుడు. ఆవిడ పేరేంటి? ఓకే ఓకే అదే వచ్చింది. తన జిందగీ నా మిలేగి దుబారాలో ఉంటుంది చూడు వాళ్ళ మదర్. ఒక టీవీ సిరీస్ చూస్తాను, ఢిల్లీ క్రైమ్ ఏదో, దాంట్లోనే ఢిల్లీ క్రైమ్ లో ఆవిడనే చాలా బాగా చేస్తుంది. ఒక సిరీస్ కూడా ఒక దిల్ దడకనేదో అది చెప్తా, జిందగీ నా మిలేగి దుబారా కాదు. ఇంకా ఆలియా భట్ ఇంకా తనదేదో రీసెంట్ గా మూవీ వచ్చింది, వాళ్ళ మదర్ ఆలియా భట్ మదర్ వాళ్ళ హస్బెండ్ డార్లింగ్స్. సో ఇమాజిన్ అప్పట్లో ఒక జమ్ పర్సన్ తోటి యాక్టింగ్ చెప్పించాడు. ఆఫ్టర్ లాంగ్ టైం తనకి బ్రేక్ వచ్చింది, కానీ అందరూ కూడా చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది. నాకేమనిపించింది అంటే మూవీ చూసి చెప్పలేపి కాదు ఇందాక నువ్వు అన్నది ఒక పోలీస్ అంటే చూడు, మనం వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ అయితే సరిపోతుంది అని. యాక్చువల్గా కమలా హ్యారిస్ సేమ్ థింగ్ ఇంప్లిమెంట్ చేసింది కాలిఫోర్నియాలో లాంగ్ టైమ్ బ్యాక్. అది జస్ట్ సైడ్ బార్ ఆఫ్ టాపిక్ ది మూవీకి బ్యాక్ టు మూవీ ఇప్పుడు. ఓకే, సో నాకేమనిపించింది అంటే మూవీ చూస్తే రామ్ గోపాల్ వర్మ గురించి నాకు రామ్ గోపాల్ వర్మ చాలా ఇష్టం. నేను చాలా పాడ్కాస్ట్ అన్నీ వింటూ ఉంటాను రామ్ గోపాల్ వర్మవి. బట్ నాకేమనిపించింది అంటే ప్రతి సీన్లో నాకు రామ్ గోపాల్ వర్మనే కనిపించాడు. ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ ప్రతి క్యారెక్టర్ చాలా ఇలా పిక్ చేసి రామ్ గోపాల్ వర్మ చూస్ చేసుకుని, ప్రతి స్మాల్ క్యారెక్టర్ బిగ్ క్యారెక్టర్ డబ్బింగ్ ఎవ్రీథింగ్ రామ్ గోపాల్ తెలుస్తుంది. ఇలా పిక్ చేసి చేసినట్టు అనిపిస్తుంది నాకు. సో లైక్ హైని యూ సెడ్, నేను రామ్ గోపాల్ వర్మని మిస్ అవుతున్నాను యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆర్జీవీని ఆల్వేస్ ఒక బ్రిలియంట్ డైరెక్టర్ అని ఎవరైనా రెఫర్ చేస్తారు. సో ఆ బ్రిలియన్సీకి ఒక ఎగ్జాంపుల్ సత్య, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆయన చేసిన అన్ని సినిమాల్లోనూ. సో అందుకే ఇప్పటికీ పీపుల్ డూ టాక్ అబౌట్ హిమ్. కాకపోతే ఏంటంటే ఆయన ఇప్పుడు అలాంటివి తీయట్లేదు, లైక్ యూనో ఆ టైప్ లో అంత పకడ్బందీగా స్క్రిప్ట్ గానీ నువ్వు అన్నట్టు లైక్ హ్యాండ్ పిక్డ్ ఒక్కొక్క యాక్టర్ వాళ్ళ నుంచి ఇమోషన్స్ తీసుకురావటం గానీ అదంతా. ఎగ్జాక్ట్లీ. ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ నుంచి మాట్లాడుకోలేదు. స్టోరీ చాలా మంచి స్టోరీ యాక్చువల్లీ, చాలా రియలిస్టిక్ స్టోరీ. అంతా సత్య అనే ఒక అబ్బాయి వైపు నుంచి స్టోరీ. సో అబ్బాయి
బాంబేకి వెళ్తాడు ఒక కొంచెం వర్క్ కోసము. సో అన్ఇంటెన్షనల్లీ ఈ అండర్ వరల్డ్ Yeah. దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు. సో అతని స్టోరీ Yeah. నా అతని పాయింట్ ఏంటంటే రావడంతో స్టార్ట్ అవుతుంది స్టోరీ, అతను చచ్చిపోవడంతో ఎండ్ అవుతుంది స్టోరీ. నా పాయింట్ ఏంటంటే నేను హనీతో చెప్పాను మరి మూవీ చూసినప్పుడు నాకు నిజంగా ఈ మూవీలో అంత రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది కదా, ఎక్కువ ఇలా ఓవర్ యాక్షన్ ఏమి ఉండదు, అంత రియల్ లైఫ్ లా ఉంటుంది. నాకు అన్నిట్లోకి నచ్చింది లాస్ట్ లో ఊర్మిళకి తెలుస్తుంది కదా, లైక్ జెడి చక్రవర్తి ఒక టెర్రరిస్ట్ కాదు మాఫియా అని తెలిసినప్పుడు తను భయపడుతుంది లోపల, తను ఇంత కూడా బయటికి రాదు. సో అది నాకు చాలా రియలిస్టిక్ అనిపించింది. కొన్ని వేరే డైరెక్టర్ చూస్తే కొంచెం ఏదో డ్రామా క్రియేట్ చేసి ఐ లవ్ యూ ఇది అది అనుకుంటుంది. ఈ అమ్మాయికి అప్పటి వరకు తెలియదు మోసం చేశాడు, ఆ అమ్మాయి లాస్ట్ వరకు తలుపు ఓపెన్ చేయదు, ఇలాగ భయపడి ఉంటుంది లోపల. ఒక్కసారి వచ్చి అబ్బాయి పడతాడు ఆయన కూడా అలా కూర్చుని ఉంటుంది అంతే, చూడని కూడా చూడదు, బతుకున్నాడో లేదో చూడదు. సో అది నాకు చాలా రియలిస్టిక్ అనిపించింది. ఐ మీన్ జాలేస్తుంది ఆబ్వియస్లీ డైలాగ్ లో, బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు చాలా రియలిస్టిక్ అనిపించింది. ఇలా ఓవర్ యాక్షన్ లేకుండా నువ్వంటే ఇష్టము, నేను ఇలా ఎందుకు తయారయ్యానంటే అలా ఎక్స్ప్లెనేషన్ ఏం లేకుండా చాలా సింపుల్ గా చచ్చిపోతాడు. సింపుల్ గా అమ్మాయి కూడా అసహించుకుని దూరంగా ఉంటుంది. సో నాకు చాలా నచ్చింది ఆ టచ్. రియలిస్టిక్ ఇలా ఉండవు కాబట్టి మూవీస్ లో నాకు రియాలిటీ చాలా నచ్చింది. అంటే లైక్ దాన్ని ఏమనాలి, నేను మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అంటే నువ్వు మళ్ళీ ప్రొఫెసర్ లా మాట్లాడుతున్నావు అంటుంది. అంటే ఒక ట్రూత్ పైన బేస్డ్ కానీ రిలేషన్షిప్ కాబట్టి దాన్ని అది అట్లా ఎండ్ అయిపోయింది అనేసి. బట్ ఇమాజిన్ నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఓకే, ఆ బాయ్ ఫ్రెండ్ నీకు ఆల్ ఆఫ్ సడన్ ఏమనుకుంటావంటే అతను ఒక పెద్ద మాఫియా, ఒక 14 మందిని చంపి పోలీస్ కి మోస్ట్ వాంటెడ్. అసలు ఎలా భయం వేస్తుంది మనకి. అఫ్ కోర్స్ అదే అంటున్నాను. సో అది మొత్తం అంటే తనకి ఒక మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ ఎమోషన్స్. అంటే అది అన్ని రోజులు అతనితో ఉన్నాననే ఒక ఫీలింగ్ ఉండొచ్చు, ఆ భయం ఉండుండొచ్చు, అన్ని ఎమోషన్స్. ఇన్ని రోజులు తిరిగిన అబ్బాయిలో ఇంత ఎగ్జాక్ట్లీ ఇంత భయంకరమైన హంతకుడు. పోలీస్ స్టేషన్ లో రివీల్ చేస్తా కదా, నీకు పాట పాడే ఛాన్స్ ఎందుకు ఇచ్చారంటే అతను బెదిరించాడు కాబట్టి, తర్వాత నేను దుబాయ్ తీసుకెళ్ళాలంటే నేను అమ్మేస్తాడు అలా అని చెప్తాడు కదా. అమ్మాయికి ఎంత భయం వేసి ఉంటుంది కదా, అమ్మాయికి ఫుల్ అమ్మాయి లైఫ్ లో ట్రామటైజ్ అయిపోయి ఉంటుంది. డెఫినెట్ గా అవును, అవన్నీ గుర్తు చేసుకున్నా కూడా తనకి ట్రామాటిక్ గానే ఉంటుంది. నమ్మలేదు అమ్మాయి లైఫ్ లో. అదే కాదు హరిణి ఇలాగా కొంచెం అనలైజ్ చేయాలంటే కాదు పాప మా అమ్మాయి ట్రామటైజ్ అవ్వడంతో పాటు ఇప్పుడు ఫ్యూచర్ లో వాళ్ళ పిల్లలకు కూడా ఎక్స్ట్రా కాషన్స్ అని ఇస్తుంటుంది. లేదా అమ్మాయికి యాక్చువల్లీ ఇప్పుడు కౌన్సిలింగ్ అవసరం ఇట్లాంటి అమ్మాయి నిజంగా ఉంటే. పక్కింటి అబ్బాయి ఇలాంటి అబ్బాయి అని చెప్పి ఏమి అనుకో మనము, పక్కింటి అబ్బాయి మనలాంటి వాళ్ళే అనుకుంటాం మనం యూజువల్లీ. అది కూడా కాదు, పక్కింటి అబ్బాయి కాదు, రిలేషన్షిప్ లోకి వెళ్ళిన అబ్బాయి. మెనీ ఇంటిమేట్ కాన్వర్సేషన్స్ కదా, అంటే రిలేషన్షిప్ లోకి వెళ్ళింది బికాస్ పక్కింటి అబ్బాయి అని చెప్పి, అంటే మనలాంటి అబ్బాయి అని చెప్పి. సో బట్ ఆ అబ్బాయి అండ్ ఇంకొకటి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు చూడు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ కొంచెం బప్పి లహిరిని పారడీ లాగా అనిపిస్తుంది. అంటే అలా షెర్వానీ కుర్తా వేసుకుని బాడీ బిల్డ్ అది కొంచెం హెయిర్ స్టైల్ కొంచెం రంగు ధైర్యం ఎక్కువ కాబట్టి ఊరికే స్పూఫ్ పెడుతుంటారు. అతని పేరు ఏదో ఉంటుంది, శంకర్ గురుశంకర్ అలాంటిది ఏదో ఉంటుంది కదా. ఎవరిది మూవీలోనా? అతని పేరు గుర్తులేదు నాకు. అండ్ ఇంకా మాట్లాడుకోవాలంటే కొంచెం నెగటివ్ మాట్లాడుకోవాలి అంటే నాకు మ్యూజిక్ పాటలు చాలా నచ్చాయి. ఓకే, సాంగ్స్ చాలా నచ్చాయి. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాస్ట్ సీన్స్ లో అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ డామినేట్ చేస్తుంది, డైలాగ్స్ కూడా అది డబ్బింగ్ గురించి అనుకుంటా, కాదు యూట్యూబ్ వీడియో అనుకున్నాను. ఏమమ్మా నేను కావ్య చూసినప్పుడు అదే అనుకున్నాం, లైక్ డైలాగ్స్ వినిపించట్లా, వెనకాల మ్యూజిక్ చాలా ఎక్కువ ఉంది. మేబీ నువ్వు అన్నట్టు రికార్డింగ్ డబ్బింగ్ అయి ఉండొచ్చు. బట్ నాకు ఫస్ట్ దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ నాకు వినంగానే అర్థమైపోయింది. రామ్ గోపాల్ వర్మ మూవీస్ లో ఇలానే ఉంటాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే పాటలు కూడా బాగానే ఉంటాయి. యాక్చువల్లీ నాకు తెలుగు చెప్పడైనా చేయలేదే ఓ పిల్ల చూడు చెప్పకుండా చేరిన ఆ పాట ఎంత ఇష్టమో. చాలా కళ్ళు మామ కూడా పాట బాగుంటుంది, ఆ పాట కూడా బాగుంటుంది. ఆ పాట ఎలా ఉంటుంది అంటే భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు అదొకటి, ఇంకా ఆ స్టైల్ ఆఫ్ మూవీ, ఆ స్టైల్ ఆఫ్ పాట. కొన్ని మూవీస్ లో తాగబోతు పాటలు ఉంటాయి, మనీలో ఒక పాట ఉంటుంది, మనీలో పాట ఉంటుంది, ఇలాంటి పాట. నెక్స్ట్ గుర్తుంటే
సారీ అందులో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వంలో కూడా ఒక డాన్ లో అందరు పాడుకునే పాట ఉంటుంది ఒకటి, ఇలాగ rowdies చేయాలి. నేను యాక్చువల్లీ ఆ సినిమా చూడలేదు. బ్రహ్మానందం పాట. ఆయన్ని మనం చూడాలా అండి? అవునా, నేను ఆ చూడలేదు మూవీ ఎంత యాక్చువల్లీ. బాగుంటుంది అంటే అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూద్దాం, విష్ణు వచ్చాక చూద్దాం. ఓకే ఓకే, షూర్ షూర్. యా, ఆ పాట ఏంటంలో ఆగు గుర్తు తెచ్చుకుంటున్నాను. ఆ పాట లిపి నీకు గుర్తుంటే చెప్పు. బ్రహ్మానందం పాట. నాకు గుర్తుంది. అదే నీళ్ళు రోడ్ మీద అరేవా ఏదో నడుచుకుంటూ కేసోడు గుర్తుంది. బొంగులాంటి సంబడి. బొంగులాంటి సంబడి. బొంగులాంటి నిన్ను చూసి దిల్లదడికి అవునా, నేను వెళ్ళలేదు. రింగు రోడ్ లిపి రింగు రోడ్ కాడ ఓ సినిమాకి బొంగులాంటి నిన్ను చూసి దిల్లదడికి. ఆ పాట విన్నాక ఐ డోంట్ నో, అలాంటి పాట ఏదో ఇందులో బ్రహ్మానందం డాన్స్. అదే నేను అదే చూడలేదు. ఆ పాట ఏంటో చెప్పనా? నా పేరు శ్రీశైలం, నేను చేస్తా రౌడీజం. ఆ పాట నాకే నువ్వు చెప్పేది. నేను చేస్తే రౌడీ ఇద్దామని భజనలాగా పడుతున్నావు ఎందుకు ఇలా? కాదు, అదే పాట అనుకుంటే కవే చెప్పేది. నా పేరు అదే అయి ఉండొచ్చు. హరిణి అది అది బ్రహ్మానందం పాడాడు. ఓ అవునా, ఓకే ఓకే. నేను అసలు వినలేదు ఈ పాట కూడా. నేను ఈ సినిమా ఎలా మిస్ అయ్యాను తెలియదు. క్లాసిక్. హైడి నేను హ్యూస్టన్ కి వచ్చిన తర్వాత మనం చూద్దాం. అందరం కలిసి చూద్దాం. యా యా, డెఫినెట్ గా డెఫినెట్ గా. నేను అందరికి పాప్కార్న్ చేసి పెడతా రోజు. ఓకే, లిపి ఫేవరెట్ క్యారెక్టర్ కూడా ఉన్నాడు ఈ సినిమాలో. ఎనీవే బ్యాక్ టు హరిణి చెప్పద్దు, కాకపోతే హరిణి లెట్స్ సి గుర్తుపడుతుందో లేదో ఆ క్యారెక్టర్ ని. ఓకేనా, బ్యాక్ టు సత్య. కానీ సత్యలో అక్క రామ్ గోపాల్ వర్మకి అసలు పాటలు వద్దు అనుకున్నాడట. కానీ చాలా ప్రెషర్స్ వల్ల పాటలు పెట్టాల్సి వచ్చిందట. రామ్ మేబీ దాని వల్లనే నీకు కథా స్క్రీన్ ప్లే దర్శకంలో ఫ్రస్ట్రేటెడ్ డైరెక్టర్ పాటలు వద్దుకున్నా కూడా పెట్టాల్సి వస్తుంది. మేబీ అలానే మేబీ హీ వాజ్ అండర్ ప్రెషర్. కానీ టు బి ఆనెస్ట్ ఇందులో కొన్ని పాటలు అవసరం లేదు అనిపిస్తుంది. వాళ్ళిద్దరు అదే, duets. చాలా pressure కొంచెం మధ్యలో మూలంగానే పెట్టాల్సి వచ్చింది. ఇన్సర్ట్ చేస్తుంటారు songs. ట్రూ. అంటే వాళ్ళ రిలేషన్షిప్ డెవలప్ అవడం అంతా ఒక పాటలో చూపించాడు. ఆ గాలిలో అందులో 2-3 పాటలు ఉంటాయి. ఒకసారి పెళ్లి ఒకటే నాకు అది ఒకటే గుర్తుందే. టూ డ్యూయట్స్ ఉన్నట్టున్నాయి. ఓ అవునా. ఒకటి కార్లో వెళ్తుంటారు, లోకఖండ ఏదో. ఓ యా యా రైట్ కరెక్ట్. వెళ్ళినప్పుడు యా యా కరెక్ట్. యా, మేబీ ఆ పాట అక్కర్లేదు, గాలిలో ఒక పాట ఉంటే సరిపోయి ఉండేది. యా ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్. సో కానీ మూవీ చాలా చీప్ బడ్జెట్ లో అయిపోయి ఉంటుంది, ఎందుకంటే మూవీ మొత్తము లైక్ అవుట్డోర్స్ ఏం లేదు. అయ్యో రెడీగా ఉంది నెంబర్స్ తోటి. సో ఈ మూవీ 2.5 crores తో తీసాడు. ఓకే, 15 crores ప్రాఫిట్ వచ్చింది. వెరీ నైస్. యాక్చువల్లీ మంచి Nice. చాలా సూపర్ డూపర్ బంపర్ హిట్ మూవీ యాక్చువల్లీ. యా. సో చాలా పెద్ద హిట్ మూవీ. లైక్ జేడి చక్రవర్తి చెప్పినట్టు వన్ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ మూవీస్ ఏదో అలాంటిది ఏదో. యా డెఫినెట్ గా ఇది ఒక కల్ట్ మూవీ. దీని బేస్ తర్వాతే కదా కంపెనీ వచ్చిన సర్కారు అవన్నీ ఇట్లాంటి లోనే. యా, దీని తర్వాత అండ్ నెక్స్ట్ నాకు ఎప్పుడైనా మనం డాన్స్ పార్టీ చేసుకుంటే ఈ పాట పెట్టుకుని డాన్స్ చేయాలి. చెప్పడైతే చేయలేదు. ఆ పిల్ల చూడు చెప్పకుండా చేరినా అదే ఆ పాటకి డాన్స్ చేయాలి డాన్స్ పార్టీస్ లో. ఓకే అక్క, నేను కెమెరాతో రెడీ. నువ్వు ఎప్పుడు డాన్స్ చేస్తాడే అప్పుడు. ఓకే డన్. సో ఇంకొకటి ఏంటంటే రామ్ గోపాల్ వర్మకి క్రిమినల్స్ వీళ్ళంతా క్రిమినల్స్ టెర్రరిస్ట్లు ఇలాంటి క్రిమినల్స్ చాలా మాఫియా అండర్ వరల్డ్ డాన్స్ ఇలాంటి వాళ్ళంటే చాలా ఫ్యాసినేషన్, చాలా ఇష్టము. చాలా ఇష్టము రామ్ గోపాల్ వర్మకి. రామ్ గోపాల్ వర్మది ఒక స్పూఫ్ చేశారు బాద్షా సినిమాలో అనుకుంటా, ఎంఎస్ నారాయణ పెట్టి. అవును, క్యారెక్టర్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ సుమా ఇంటర్వ్యూ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, అవును. ఏదో అంటే రివెంజ్ ఆడియన్స్ పైన రివెంజ్ అన్నమాట, నాగేశ్వరరావు సంథింగ్ అలాంటి అదేదో సినిమా ఫ్లాప్ అయింది అంటే ఇంకొక పార్ట్ 2 చేస్తున్నట్టు ఆడియన్స్ పైన రివెంజ్ అన్నమాట ఉంటుంది. బట్ ఈ మూవీ చేసే ముందు చాలా మంది ఇలాంటి క్రిమినల్స్ ని ఇంటర్వ్యూ చేసి వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పి రీసెర్చ్ చేసి ఇవన్నీ చాలా రీసెర్చ్ చేసి చేస్తారట. బట్ ఇంకొకటి బాగానే ధైర్యం ఉంది అలాంటి రౌడీల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే. అవును,
బట్ ఆల్సో టు బి ట్రూత్ బి టోల్ ఇవన్నీ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. అతను తీసుకున్న ఎగ్జాంపుల్స్ అన్ని అలాగా మ్యూజిక్ డైరెక్టర్ కి బెదిరించి పాటలు పాడించే ఛాన్స్ ఇవ్వడము, లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించడం, అవన్నీ బేస్డ్ ఆన్ ట్రూత్. అప్పట్లో మాఫీ ఇలానే చేసేది, యా మాఫియా అట్లానే ఉండేది కదా, ఎగ్జాక్ట్లీ. అవును. బేస్డ్ ఆన్ ట్రూత్. సో నువ్వు లిపి చెప్పినట్లు చాలా గట్స్ కావాలి ఇలాంటి చేస్తే. అప్పటికి ఇంకా మాఫియా చాలా యాక్టివ్ ఉంది. సో వాళ్ళు టార్గెట్ చేయొచ్చు ఆర్జీవిని. సో బట్ చాలా గట్స్ రామ్ కావాలి. గోపాల్ వర్మ ఏం చెప్పాడంటే ఒక ఇంటర్వ్యూలో, మళ్ళీ నేను రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూస్ అర్థమైంది మాకు already. నాకు అర్థమైంది. Every time చెప్పక్కర్లేదు, నాకు గుర్తుంటుంది అనమాట. రోజు పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇలా వింటూ ఉంటారు రామ్ అది గోపాల్ కూడా నాకు అర్థమైపోయింది. సత్యం. Yeah, అది కూడా నాకు అర్థమైంది. జీవిత సత్యాలు. సో ఎనీవే, సో అంత మూవీ చేశాడు రామ్ గోపాల్ వర్మ. అంత మూవీ ఫెయిల్ అయిందట. ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయింది అని చెప్పి అంత మూవీనే కొంచెము అటు తిప్పి ఇటు తిప్పి సత్య తీశాడట. సో అంత మూవీ నేను చూడలేదు, నువ్వు చూసావో లేదో తెలీదు. అంతం జగపతి బాబుది కదా. అంతము నాగార్జున, ఇంకా నాగార్జున. నాగార్జున. Yeah. ఓకే. నాగార్జున ఊర్మిళ ఊర్మిళ. ఓ యా యా యా, నాకు గుర్తుంది. యా. నేను చూసినట్టు నా మూవీ ఎప్పుడో లాంగ్ టైం బ్యాక్. బాగుంటుంది లిపి, చూడాలి నేను కూడా అయితే. బాగానే ఉంటుంది. ఓకే, ఆ మూవీ Interesting. ఫెయిల్ అయిందని చెప్పి యా, బాధపడకుండా, అంతం. యా. బాధపడకుండా ఏం చేయాలని చెప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఆ స్టోరీనే సత్యలాగా తీస్తే అది సూపర్ డూపర్ హిట్ అయిందట. సో అందుకని రామ్ గోపాల్ వర్మ జీవిత సత్యం ఏంటంటే, ఏదైనా ఫ్లాప్ అయితే, ఏదైనా కష్టం వస్తే ఏం దానికి ఉప్పు కష్టపడకండి, మసాలా అన్ని వేసి మళ్ళీ ఏదో ఒకటి చేయాలి. చేస్తే అదే ఏదో ఫ్యూచర్ లో చాలా చాలా మంచి థింగ్ అవుతుంది అని చెప్పి రామ్ గోపాల్ వర్మ జీవిత సత్యం. చెప్పు లిపి. నాకు తెలిసి అందుకేనేమో ఇప్పుడు పాత మూవీస్ మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ కొత్త మూవీస్ లాగా తీస్తున్నాడు. కాకపోతే కొత్తవి హిట్ అవ్వట్లేదు, ఎందుకంటే పాత ఆల్రెడీ హిట్ అయిపోయాయి కాబట్టి. పాతవి హిట్ అయితే మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ. పాత ఫ్లాప్ అయిన మూవీస్ తీసుకుని హిట్ చేయండి, అది మెసేజ్, ఊహ మెసేజ్. యా. దాని తర్వాత ఇంకేమున్నాయి పాయింట్స్? నీకు నచ్చిన పాయింట్ ఏంటి ఊహ? అదర్ దెన్ చెప్పాను కదా, నాకు ఇంకేమన్నా? నాకు అందరికంటే అన్నిటికంటే నాకు జిజమాత పార్ట్ నచ్చింది. అంత సీరియస్ మూవీలో నీకు ఆ కామెడీ సీన్ నచ్చింది అనమాట. గ్రేట్ క్లైమాక్స్. నాకు క్లైమాక్స్ నచ్చింది. నాకు మిగిలిన మూవీస్ లాగా హీరో బ్రతికిపోయి దాటిపోయి హీరోయిన్ తో హ్యాపీ ఎవర్ కాకుండా చచ్చిపోవడం నాకు అది నచ్చింది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ద ఇద్దరు ప్యాచప్ కాకుండానే చచ్చిపోయారు, అది ఇంకా నచ్చింది. అవును, వెరీ రియలిస్టిక్. అన్ని హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ టైప్ ఎండింగ్స్ ఉండవు అనేసి, లైఫ్ ఇస్ నాట్ ఆల్వేస్ ఎ ఫెయిరీ టేల్. నేను చాలా షాక్ అయ్యాను తెలుసా. నేను యాక్చువల్లీ ఈ మూవీ స్టోరీ చదవలేదు, ఈ మూవీ ఎప్పుడు చూడలేదు, నేను వినలేదు కూడా. నాకు నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాస్ మనము ఇలాంటి మూవీయే చూసాము. మన రీసెంట్ గా పాడ్కాస్ట్ కూడా చేసాం, కావ్య లిపి, మహేష్ బాబుది. బాంబేకి వెళ్తాడు, డాన్ అయిపోతాడు, ఇంకేదో అయిపోతాడు. మూవీ పేరేంటో బిజినెస్ మ్యాన్. సో ఇలాంటి మూవీస్ లో పుష్ప 1 ఇలాంటి మూవీస్ లో ఏం చూస్తామంటే మనము పెరిగిపోయి లీడర్ అయిపోతారు కదా హీరోస్. కానీ ఈ మూవీలో నేను అలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మనోజ్ బాజ్పేయి కంటే ఎక్కువ అయిపోతాడేమో, బికాస్ మనోజ్ బాజ్పేయి కింద ఉన్నాడు కదా. సో నేను కైండ్ ఆఫ్ ఇతను కూడా ఆపోజిట్ టీమ్ ఎవరు, గురుబాయ వాళ్ళ ఆపోజిట్ వాట్ ఎవర్, లైక్ ఈక్వివలెంట్ అవుతాడేమో అని చెప్పి అనుకున్నాను. ఈ మూవీలో చచ్చిపోయాడు. బట్ లిపి చెప్పినట్టు రామ్ గోపాల్ వర్మకి చాలా గట్స్ కావాలన్నమాట. ఇలా హీరో చచ్చిపోయే మూవీని హిందీలో ఇలా కుచ్ కుచ్ హోతా హై, కభీ అల్విదా నా ఖేనా ఇలాంటి మూవీస్ తీసే హిందీ దాంట్లో, హమ్ ఆప్కే హై కౌన్ ఇలాంటి హిందీ దాంట్లో ఇలాంటి హీరో చచ్చిపోయే మూవీ తీశాడు. బట్ అది సూపర్ డూపర్ హిట్ అయింది. సో అది చాలా వెరీ సర్ప్రైజింగ్ థింగ్ నాకైతే, హిందీలో హిట్ అయిందంటే. హిందీలో హిట్, తెలుగులో కూడా హిట్ అనుకుంటా. తెలుగులో మరి నాకు తెలీదు, హిందీలో అయితే డెఫినెట్ గా హిట్. తెలుగులో యాక్చువల్లీ నాకు తెలియదు ఎక్కువ. ఓకే, ఇంకేం పాయింట్స్ ఉన్నాయా? సో ఇంకొకటి ఏంటంటే ఈ మూవీకి 6 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అండ్ ఒక నేషనల్ అవార్డ్ వచ్చింది. నేషనల్ అవార్డ్ మనోజ్ బాజ్పేయి కదా, తెలీదు. మనోజ్ బాజ్పేయికి వచ్చినట్టుంది దీనికే, యాజ్ యాక్టింగ్ సపోర్టింగ్ యాక్టర్ గా వచ్చినట్టుంది, గుర్తున్నట్టు వేగ్లీ. దాని తర్వాత ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, స్లమ్ డాగ్ మిలియనర్ మూవీ తీసే డైరెక్టర్
డానీ బాయిల్ ఫస్ట్ ఈ మూవీ తీశారట. ముంబై గురించి ఎలా ఉంటుంది బాంబే అని చెప్పి కొంచెము రీసెర్చ్ చేయడానికి ఇదొక మూవీ చూసాడట ఓకే. అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఓకే ఓకే. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే నేను మొన్న రాత్రే నాకు నిద్ర పట్టకపోతే దిల్సే మూవీ చూసుకుంటూ పడుకున్న ఫోన్ లో. అందులో ప్రొడ్యూసర్ కూడా రామ్ గోపాల్ వర్మ. అవును. ఐ డిడ్ంట్ నో దట్. అవునా? Yeah. దిల్సేకి బాంబే టాకీస్ ప్రొడ్యూసర్స్ అనేదో ఉంటుంది కదా. బాంబే టాకీస్, Bombay Talk, yeah. Stories కదా. Madras Talkies, yeah. మద్రాస్ టాకీస్, యా. త్రీ Producer, one of the producers. ఒకరోజు దిల్సే మూవీ కూడా చేద్దాం పాడ్కాస్ట్ ప్లీజ్. ఓకే, ఎనీవే రామ్ గోపాల్ వర్మ, శేఖర్ అమృత కపూర్, మూవీ, దిల్సే మూవీ, శేఖర్ మూవీ కపూర్ చూడాలి. ఒక్క మన్రత మూవీ కూడా చేయలేపే వరకు. Yeah, Anyway, మన్రత movie చేయాలి. శేఖర్ కపూర్ ఇంకా రామ్ గోపాల్ వర్మ, త్రీ ప్రొడ్యూసర్స్, త్రీ క్లాసిక్ ప్రొడ్యూసర్స్. ఓకే ఓకే. అక్క మనం దిల్సేకి విష్ణుని ఇంక్లూడ్ చేద్దాం అక్క. నాకు విష్ణు వ్యూస్ తెలుసుకోవాలని ఉంది దిల్సే పైన. నెగిటివ్ కామెంట్ చేస్తాను, నా ఫీలింగ్స్ చాలా హర్ట్ అవుతాయి. విష్ణు అసలు చూసాడు లేదో కూడా నాకు తెలీదు. దిల్సే చూద్దాం చూపిద్దాం కూర్చోబెట్టి. ఓకే. Yeah. నా ఫీలింగ్స్ హర్ట్ చేస్తారేమో, చూద్దాం. లేదులే పాపం విష్ణు వెరీ డెలికేట్. దిల్సే నేను ఎప్పుడో చూసాను యాక్చువల్లీ చిన్నప్పుడు. బట్ ఓకే, సో దిల్సే జనరల్లీ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే మూవీ. కాదక్క, నాట్ రియల్లీ. అవును, దిల్సే, రోజా. లిపి దిల్సే కాదు, రోజా ఒప్పుకుంటాను. బాంబే దిల్సే కూడా. ఎవ్రీ రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డేకి వచ్చేది టీవీలో. ఓకే. దిల్సే ఒక నక్సలైట్ మూవీ కదా. కానీ దేశభక్తి మూవీ కూడా Terrorist movie. అందుకే ఇండిపెండెన్స్ వాటికి వచ్చేది. యూనో వాళ్ళు అలాంటి అంతఃపురం ఇలాంటివి కూడా వస్తాయి ఇండిపెండెన్స్ డే అప్పుడు. అంతపురం ఏమో నాకు తెలీదు. ఇంటర్నల్ ఖడ్గమ్మ కూడా వచ్చేది ఇదివరకు టీవీలో. ఏంటది? ఖడ్గం ఖడ్గం ఇండిపెండెన్స్ డే ఒప్పుకుంటారు. Independence Day రిపబ్లిక్ వస్తూ ఉండేది. Anyway, back to the movie guys. ఓకే, సో బ్యాక్ టు ద మూవీ. ఇప్పుడు అందరినీ వాళ్ళ ఫేవరెట్ సీన్ అడుగుతున్నాను, వాళ్ళకి లీస్ట్ ఫేవరెట్ సీన్ కూడా అడుగుతున్నాను. స్టార్టింగ్ విత్ లిపి. నాకుంది నా లీస్ట్ ఫేవరెట్ సీన్. లిపి ఫేవరెట్ సీన్. లిపి ఓకే, ఫేవరెట్ సీన్ ఫస్ట్ నేను చెప్తా, లీస్ట్ ఫేవరెట్ అక్క ఫస్ట్ చెప్తుంది. నా ఫేవరెట్ సీన్ అదే లాస్ట్ కి ఆ హీరో బ్రతికి ఎంత దాటిపోయి వెళ్ళిపోవడం లాగా కాకుండా చచ్చిపోవడము. స్పార్క్ అనుకున్నాను. అంటే నేను నీకు వదిలేస్తున్నాను, అది నువ్వు నాకు ఆల్రెడీ అర్థమైపోయింది, అందుకని అది నేను నీకు ఇచ్చేస్తున్నా. లీస్ట్ ఫేవరెట్ లీస్ట్ ఫేవరెట్ నేను లాస్ట్ చెప్తా. లీస్ట్ ఫేవరెట్ కదా, నేను ఆలోచించాలి. హైని పర్టికులర్ గా ఇది అని పిక్ చేయడానికి ఏం లేదు. బెస్ట్ సీన్, లీస్ట్ ఫేవరెట్. బెస్ట్ సీన్ అదే. బెస్ట్ సీన్ వచ్చేసి నాకు లైక్ వాళ్ళ ద హోల్ రిలేషన్షిప్, ఆ క్లోజ్ నిట్ ఏవైతే ఉన్నాయో సీన్స్, నాకు అవన్నీ నచ్చినాయి. ఇర్రెస్పెక్టివ్ ఏం చేసినా ఆ గ్రూప్ గా అట్లా ఉన్నారు కదా, నాకు అది చాలా నచ్చింది. ట్రూ. సో విల్ టాక్ అబౌట్ బెస్ట్ సీన్స్ ఫస్ట్. సరే, కావ్య. ఓకే, నేను ఆల్రెడీ బెస్ట్ చెప్పేసాను. లీస్ట్ నాకేం లేదు, నేను ఇప్పుడు ఆలోచించాను మొత్తం బెస్ట్ మూవీ చెప్పలేదు మొత్తం. నువ్వు. బెస్ట్ లాస్ట్ క్లైమాక్స్ సీన్. లాస్ట్ క్లైమాక్స్. ఓకే, నాకు లీస్ట్ ఫేవరెట్ ఏం లేదు యాక్చువల్లీ మూవీలో. నాకు ఈ మూవీలో ప్రతి సీన్ ఇంపార్టెంట్. నాకు least favorite actually ఏం లేదు. చాలా కష్టంగా ఆలోచించాను. ఊర్మిళ కూడా మంచి క్యారెక్టరే, అనాయింగ్ క్యారెక్టర్ కాదు. నార్మల్ కరెక్ట్ టైం లోనే వస్తుంది, కరెక్ట్ టైం లోనే వెళ్తుంది, నార్మల్ గానే బిహేవ్ చేస్తుంది. నార్మల్ గానే బిహేవ్ చేస్తుంది. పూర్ ఫ్యామిలీ. నాకు లీస్ట్ ఫేవరెట్ ఏం లేదు. నాకు ఆనెస్ట్ గా ఒక డ్రాబ్యాక్ కూడా నాకు యాక్చువల్లీ కనిపించదు. అందుకే చెప్పింది ఆ క్లాసిక్ ఆర్జీవీ ఇస్ నాట్ దేర్. అందరూ వాళ్ళ పొజిషన్ లో వాళ్ళు కరెక్ట్, పొజిషన్ లో వాళ్ళు కరెక్ట్, పోలీస్ వాళ్ళ కరెక్ట్. అండ్ అల్టిమేట్ లాస్ట్ లో రామ్ గోపాల్ వర్మ టైటిల్స్ అప్పుడు పెడతారు. ఈ మూవీలో నాకు ఇతను చచ్చిపోయినప్పుడు ఎంత బాధ వేసిందో, వేరే వాళ్ళు చంపినప్పుడు కూడా ఇతను చంపిన వేరే వాళ్ళ గురించి కూడా అంతే బాధ వేస్తుందని. ఎగ్జాక్ట్లీ. క్లాసిక్ ఆర్జీవి జీనియస్. మూవీలో నాకు నచ్చిన ఇంకొక పాయింట్ అభిజిత్. అమ్మ హరిణి ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు, అభిజిత్ అనుకుంటూ. ఇలా అంటాడు, ఒకవేళ ఇలా కూడా జరిగి ఉండొచ్చు కదా అంటూ ఉన్నాడు. తెలుగు ఇందాకే మాట్లాడుకున్నావా సిఐడిలో, ఒకవేళ ఇలా కూడా జరిగి ఉండొచ్చు కదా. ఇందాక అక్కొచ్చి సైడ్ బార్, సారీ కాదు, ఇందాక అక్కొచ్చి లిపి మనం ఇలా చేయొచ్చు అంటే మనం అలా కూడా చేయొచ్చు కదా. ఒకవేళ ఇలా కూడా అయ్యి ఉండొచ్చు కదా. నేనేమో మా అమ్మ చూసేది, నేనేమో ఇలా ఎవరు మాట్లాడతారమ్మా, ఒకవేళ ఇలా కూడా అయ్యి అండ్ యాక్చువల్లీ పాయింట్ చెప్తే అనిపించింది, ఈ మూవీ చూసినంత సేపు డైలాగ్స్ అదంతా కూడా చాలా బాగా రాశారు. అంటే
ఆ స్లాంగ్ లో కాకుండా కొంచెం మన స్లాంగ్ కి దగ్గరగా తెలంగాణ యాస పెట్టి యూనో డైలాగ్స్ అన్ని కూడా ఇప్పుడు నువ్వు అన్నట్టు హిందీ నుంచి డైరెక్ట్ గా తీసి ట్రాన్స్లేట్ చేసినట్టు అతికిచ్చినట్టు కాకుండా ఫ్లో లో యాక్సెంట్ కూడా వెళ్తుంటాయి. Accent మనోజ్ కూడా, వాజ్పేయి అవును. వాళ్ళ వైఫ్ యాక్సెంట్ కూడా కొంచెం ఊరి యాక్సెంట్ అవును, ఉంటుంది, అది అన్ఎడ్యుకేటెడ్ పెట్టారు, యాక్సెంట్, exactly, yeah. నార్మల్ And బాంబే యాక్సెంట్, స్టైలిష్ యాక్సెంట్ కాకుండా. అవును, డబ్బింగ్ ఆర్టిస్ట్ వాళ్ళు చూస్ చేసుకుని కూడా చాలా బాగుంది. అంటే మన కళ్ళు మూసుకుని వింటే లైక్ యూనో ఆ క్యారెక్టర్ ఇది కరెక్ట్ గా సెట్ అయింది. లైక్ రామిరెడ్డి గానీ, లేకపోతే సారీ నర్సింగ్ యాదవ్ గానీ, లేకపోతే మన ఉత్తేజ్ గొంతు తీసుకున్నా లైక్ ఆ బాడీ లాంగ్వేజ్ కి సంహౌ ఆ గొంతులు బాగా మ్యాచ్ అయినాయి, ఒక్క ఊర్మిళ డబ్బింగ్ తప్ప. అవునా, నాకు బానే అనిపించింది. మరి మీకు ఎందుకు కొన్ని సీన్ లో ఓకే, మేబీ బానే సమ్ అనిపించింది. ప్లేసెస్ నాకు అంత కొంచెం నచ్చలేదు. ఆఫ్ అనిపిస్తుంది, కొంచెం ఓల్డ్ గొంతు అనిపించిందా నీకు? నాకు బానే అనిపించింది. నాకు ఆఫ్ అనిపించింది, ఏదో వెరైటీ అనిపించింది. ఓకే, నీకు బికాస్ తెలుసు అనుకుంటా అందుకని. కాదు, కొంచెం కీచు గొంతు, హై పిచ్ గొంతులో ఏదో కొంచెం వెరైటీగా ఉంటుంది. ఓకే ఓకే. అక్క, నువ్వు నీ యూజువల్ స్టార్ట్ క్యాస్ట్ చెప్పలేదు అక్క. లిపి ఈ మూవీలో యాక్చువల్లీ మేము అనుకున్నాం ఏంటంటే, పీపుల్ హిట్ కాకముందు వాళ్ళు పెట్టారు, వాళ్ళు అప్పుడు స్టార్ కాస్ట్ కాదు, వాళ్ళు ఇప్పుడు స్టార్ కాస్ట్, లైక్ మనోజ్ బాజ్పాయ్, ఇంకా షఫాలి అలీ. కానీ అక్క, నువ్వు ఇప్పుడు ఈ మూవీ చూసి నీకు కన్నుల పండుగలాగా అనిపించలేదా అక్క? అనిపించింది, యా షఫాలి, ఇంకా ఈ అభిజిత్, ఈ అమ్మ ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి నేను డైలీ చూస్తున్నా సిఐడి ఇంట్లో. సో అభిజిత్ చూస్తున్నా అమ్మ. అప్పటి వరకు సో నాకు అదే అభిజిత్ ఎవరో కూడా తెలియదు. నాకు చాలా నాకు అదే అనిపించింది. రామ్ గోపాల్ వర్మ చిన్న క్యారెక్టర్ నుంచి పెద్ద క్యారెక్టర్ దాకా అందరినీ ఇలా అప్రోప్రియేట్ హ్యాండ్ పిక్ చేసి పెట్టాడు. కరెక్ట్ గా అప్రోప్రియేట్ గా ఎవరు సూట్ అవుతారో అని చెప్పి, వాళ్ళు చిన్న వాళ్ళ పెద్దవాళ్ళ అని కాకుండా. యా, కొంచెం సేపు ఉన్న పరేష్ రావల్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. Yeah, అంటే exactly. యూనో Yeah. ప్లాన్ చేయటం గానీ, లేకపోతే ఆ సైక్ పైన ప్లే చేయటం గానీ, అదంతా కూడా బాగుంది యాక్చువల్లీ. యా, ఆర్యని లోపల ఒక డైలాగ్, వాళ్ళ వైఫ్ ని కొంచెం కోచింగ్ చేసి బయటకు వెళ్తారు, పుట్టుక చచ్చిపోతాడు. అవును, యా. అంటే దానికి పెద్ద హైప్ క్రియేట్ చేయాలి, Hype చాలా create సింపుల్ గా చేసేసాడు ఆ చంపడం కూడా యాక్చువల్లీ. అదే ఒక బ్యాంగ్ లాగానో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తావేమో అనుకుంటే బయటకు వెళ్తాడు, చచ్చిపోతాడు. అదే చాలా రియలిస్టిక్. లైక్ మేబీ మర్డర్ చేస్తే ఇట్లా చేయాలేమో అన్నట్టు ఉంది యాక్చువల్లీ అది. బట్ నాకు యాక్చువల్లీ ఇంకొక సీన్ నచ్చింది. మీరు సీన్ అబ్జర్వ్ చేశారో లేదో తెలీదు, నాకు చాలా నచ్చిన సీన్ మర్చిపోయాను చెప్పడము. ఇప్పుడు ఊర్మిళ తోటి పైన కూర్చుని ఏదో మాట్లాడుతూ ఉంటాడు జేడి చక్రవర్తి. వాళ్ళు కిందకి వెళ్తారు, పాట వస్తుంది అనుకుంటాను కానీ రాదు, తెలీదు నాకు. కిందకి వెళ్తారు, వెళ్తే చాలా మంది ఉంటారు పీపుల్. ఉంటే జేడి చక్రవర్తి ఇమీడియట్ గా గన్ తీయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ఊర్మిళ పరిగెత్తుకుంటూ వెళ్తుంది, తర్వాత ఆపుతాడు. చూస్తే ఊర్మిళ వాళ్ళ ఫాదర్ చచ్చిపోయి ఉంటాడు. ఆ ఇన్స్టింక్ట్ ఇలా గన్ తీస్తాడు కదా, నాకు ఆ ఇన్స్టింక్ట్, నాకు ఆ సీన్ చాలా నచ్చింది. ఎలా అంటే ఇలా చాలా మంది పీపుల్ ఉన్నారు, ఏమైనా గొడవ అవుతుందేమో, వాళ్ళు అతని కోసమే వచ్చాడని చెప్పేసి వీళ్ళు గందిస్తాడు వెంటనే. సో నాకు ఆ సీన్ ఎందుకో ఫర్ సమ్ రీజన్ చాలా నచ్చింది. చాలా మంచి సీన్ అది. అలా చూస్తే ప్రతి సీన్ యాక్చువల్లీ అవును, కావ్య చెప్పినట్టు ప్రతి సీన్ బాగుంటుంది. లైక్ వాడు భయపడటం కూడా, లైక్ అట్ వన్ పాయింట్ చెప్తాడు కదా, నాకు భయం వేస్తుంది ఇప్పుడు, మేబీ నేను చంపిన వాళ్ళకు కూడా ఇలా ఉండుంటారేమో కదా ఎవరో ఒకళ్ళు అన్న ఒక రియలైజేషన్ అనొచ్చు, లేకపోతే మేబీ నిజంగానే జెన్యున్ గానే ఒక భయం అది చూపించారు అనమాట. ఇంకొకటి కూడా, లైక్ ఇంకొక సీన్, ఫస్ట్ ఆపోజిట్ గ్యాంగ్ లో వాళ్ళు వచ్చి ఇన్ఫిల్ట్రేట్ చేస్తారు కదా, అతన్ని కట్టేస్తారు. అయితే లేదు మనం అతన్ని చంపేయాలి అని డెసిషన్ సీరియస్ టాక్ అవ్వగానే, హే నీ గర్ల్ ఫ్రెండ్ బయట అంటారు, చక్కగా మూడ్ మారిపోతుంది. ఇలాగా కాదు, చంపేస్తే ముందు చెప్పాలి కదా అంటాడు మనోజ్ బాజ్పాయ్. ఎనీవే చాలా మంచి మూవీ. శ్రవణ్ గారు ఇప్పటికీ పాపం 100 సార్లైనా అడిగి ఉంటారు ఈ సత్య మూవీ గురించి చేయమని చెప్పి. మేమైతే అట్లీస్ట్ లిపి కావ్య నేను ముగ్గురం అయితే ఇప్పటిదాకా ఒకసారి కూడా చూడలేదు. సో కొంచెం టైం పట్టింది చూడడానికి, బట్ చాలా బాగుంది. అండ్ రామ్ గోపాల్ వర్మ మూవీస్ ఆబ్వియస్లీ మా ముగ్గురికి చాలా ఇష్టము. బట్ ఈ మూవీ చూసిన తర్వాత ఇంకా రెస్పెక్ట్ చాలా పెరిగినట్టుంది నాకు రామ్ గోపాల్ వర్మ పైన. సో చాలా థ్యాంక్ఫుల్ మేము ముగ్గురము. అండ్
హైడ్ని కూడా మళ్ళీ చూసింది తెలుగులో. నేను మళ్ళీ రీవిజిట్ చేశాను అండ్ అఫ్ కోర్స్ ఈసారి తెలుగులో చూసాను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు లైక్ ఆ డబ్బింగ్ కూడా బాగా తనే పిక్ చేశారేమో అనిపించినట్టుగా బాగా యాప్ట్ గా ఉంది యాక్చువల్లీ. సో నాకు డబ్బింగ్ సినిమా చూస్తున్నట్టే ఎక్కువ అనిపించలా, లైక్ నాకు అనిపించలేదు. అది కానీ. సో ఐదర్ వేస్ నేను కూడా మళ్ళీ రీవిజిట్ చేసి మళ్ళీ అదే లైక్ ఒక సెకండ్ టైం చూస్తున్న ఫీలింగ్ లేదు, మళ్ళీ ఏదో కొత్తగా ఫ్రెష్ గా ఇంకో ఫస్ట్ టైం చూస్తున్నానేమో అనిపించినట్టుగానే అనిపించింది అనమాట మూవీ నాకు. సో ఫ్రెష్ ఫీల్. ఈ మూవీ నేను యాక్చువల్లీ 1998లో చూస్తే బాగుండేది అనిపించింది నాకు. మరి బట్ అప్పుడు మనం చిన్నవాళ్ళం కదా, మేబీ ఇంత ఆలోచించి ఉండకపోయి కానీ ఉండదు. ఒక సీన్ ఉంటుంది, చెప్పలిపి కాదు, నేను కనుక 1998 లో చూస్తే నాకు ఏం అర్థమైంది కాదు. ఎనీవే నువ్వు చాలా young ఉంటుంది ఈ అప్పుడు. మూవీలో. ఈ మూవీలో ఒక సీన్ ఉంటుంది, ఎలా అంటే ఆ జస్ట్ లైక్ దిల్సే. ఆ అబ్బాయి ఫైట్ చేస్తాడు మనోజ్ బాజ్పేయితో, జైల్లో ఫైట్ చేస్తాడు ప్రిజన్ లో కదా. అప్పుడు మనోజ్ బాజ్పేయి అంటాడు, నువ్వు పేపర్ చదవవు అనుకుంటాను అంటాడు, బికాస్ మనోజ్ బాజ్పేయి ఎవరో తెలీదు. సో మనం కూడా అదే కేటగిరీలో ఉండే వాళ్ళము, బికాస్ మనకి తెలీదు ఇలాంటి పీపుల్ ఉన్నారు బాంబేలో, ఇలా అండర్ వరల్డ్ మాఫియా ఇలాంటి వాళ్ళు అని చెప్పి. సో మనకు కూడా తెలీదు. సో కరెక్ట్. అంటే నేను అప్పుడు చూసినానికి ఇప్పుడు చూసినానికి డెఫినెట్ గా నా మైండ్ మూవీ ప్రాసెస్ చేసే విధానం మారింది కదా. లైక్ అప్పుడు ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ మూవీ, ఇప్పుడు ఏదో రిలేట్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. రైట్. యా, ఈ మూవీ తర్వాత మాఫియా మూవీస్, డాన్, అండర్వరల్డ్ చాలా మూవీస్ వచ్చేసాయి. ఇంకా సర్కారు కంపెనీ, ఫస్ట్ మూవీ ఎగ్జాక్ట్లీ. తెలుగులో కూడా వచ్చాయి, బిజినెస్ మ్యాన్, రక్త చరిత్ర, ఇవన్నీ. రక్త చరిత్ర అగైన్ ఓన్లీ పరిటాల రవి గురించి పరిటాల రవి గురించి, అది కూడా ఆల్మోస్ట్ లైక్ గ్యాంగ్ వార్స్ లాగానే. a bit of biography, a bit of gang wars లాగా. కరెక్ట్. ఓకే, రేటింగ్స్ యాక్చువల్లీ రక్త చరిత్ర గురించి కూడా చేయాలి మనం, యాక్చువల్లీ 1, 2 రెండు కలిపి. ఓకే, సో ఐఎండిబి రేటింగ్ ఈ మూవీకి 8.3 out of 10, చాలా మంచి రేటింగ్. సో లిపి నుంచి స్టార్ట్ చేద్దాం. నేను 9. నాట్ సర్ప్రైజ్, లిపి ఆర్జీవీ ఫ్యాన్. నేను ఆర్జీవీ, నేను రోజు వింటున్నా. డే స్టార్ట్ అయ్యేది ఆర్జీవీతో, ఎండ్ అయ్యేది ఆర్జీవీతో. హైని I would go with a 9. కావ్య 10 out of 10. ఓకే, నేను 9 out of 10 ఇస్తాను. నాకు ఈ మూవీ యాక్చువల్లీ నేను 9.5, బికాస్ నాకు ఈ మూవీలో నెగిటివ్ చెప్పాలంటే మరీ అంత నెగిటివ్ ఏం లేదు యాక్చువల్లీ ఈ మూవీలో చెప్పాలంటే నాకు కూడా. సో శ్రవణ్ గారు, ఇప్పటిదాకా మేమందరం కలిసి అబౌవ్ 9, ఇప్పటిదాకా ఒక్క మూవీకి కూడా మేము ఇవ్వలేదు, నాట్ ఈవెన్ ఎ సింగిల్ మూవీ ఇప్పటిదాకా. సో వి లాస్ట్ శ్రవణ్ గారు ఆయన రేటింగ్ ఏంటో, అండ్ మేబీ ఆయన ఆబ్వియస్లీ 10 out of 10, లేదంటే ఇన్నిసార్లు అడిగేవారు కాదు. బట్ ఈ మూవీ మా చేత చూపించినందుకు, చూపించినందుకు అండ్ మేము చూసినందుకు మీ మూలంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇన్నిసార్లు పేషెంట్గా అడిగారు, సో చాలా టైం పట్టింది. బట్ ఎవెన్చువల్లీ మీ కోరిక మేరకు ఈ మూవీ పాడ్కాస్ట్ చేస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ నాకు ఒక బర్త్డే వెళ్ళిపోయినట్టు ఉంది, బికాస్ ప్రతి వీడియోలో పోస్ట్ చేసినప్పుడు అడుగుతున్నారు మీరు. సో ఐమ్ వెరీ హ్యాపీ. సో హైని గారు చాలా థ్యాంక్ యూ మళ్ళీ మా పాడ్కాస్ట్లో జాయిన్ అయినందుకు. మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మాకు అందించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ ఊహ గారు నన్ను పిలిచినందుకు. ఓకే, మళ్ళీ ఇంకొక నెక్స్ట్ మన 4-5 పాడ్కాస్ట్ లో మీరు జాయిన్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తప్పకుండా. ఓకే, సో అది మా పాడ్కాస్ట్ సత్య మూవీ గురించి. ఇంకొక వీడియో పాడ్కాస్ట్లో మళ్ళీ మీ ముందుకే వచ్చేస్తాము, కావ్య, ఊహ అండ్ లిపి అండ్ మేబీ హైని గారు కూడా. సో మీకు ఏమైనా మూవీస్ మేము పాడ్కాస్ట్ చేయాలని అనుకుంటే ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి, మేము డెఫినెట్లీ చూసి టైం కుదుర్చుకుని చూసి చేస్తాము పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియో పాడ్కాస్ట్లో మీ ముందుకే వచ్చేస్తాము. కావ్య, ఊహ. బాయ్. థ్యాంక్ యూ.